ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గం సంబంధించినటువంటి సమస్యల మీద ఒక 10 నిమిషాల సమయం అధ్యక్ష. ఆదిలాబాద్లో ఒక 5,000 మందికి ఉపాధి కల్పించేటటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దాదాపు 28 సంవత్సరాల క్రితం మూతబడ్డది. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధి అవకాశాలు లేవు. ఆ మూతబడ్డ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపియాలని మేము అనేక ప్రయత్నాలు చేసినా కూడా 1996లో సెంట్రల్ క్యాబినెట్ డిసిజన్ తీర్మానం చేసిన కారణంగా తిరిగి కేంద్రం దాన్ని తెరవలేకపోతున్నది. ఈ మధ్యనే మేము ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో అదేవిధంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రితో మేము మాట్లాడినప్పుడు ఆ ఫ్యాక్టరీని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఉత్తరం ఇచ్చింది, ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని మీరు పునరుద్ధరించాలని ఉత్తరం ఇస్తే మేము దానికి మీరు ఏమేమి సాయం చేయగలుగుతారో జవాబు చెప్పండి అని గతంలో మేము ఉత్తరం రాసినా కూడా గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏది కూడా స్పష్టం చేయలేదు. అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఎందుకంటే వెనుకబడ్డ ఆదిలాబాద్లో ఉపాధి అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తానని చెప్తున్నటువంటి ఆ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకుంటే 5,000 మందికి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలగడమే కాకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. సార్ ఇంకో విషయం, మా జిల్లాని వెనుకబడ్డ జిల్లా, చదువుల తల్లి మా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటికీ ఉమ్మడి 9 జిల్లాలలో ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీ లేనటువంటి జిల్లా ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం ఆదిలాబాద్ జిల్లాని. అక్కడ ఆదివాసులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేసిన గతంలో చెప్పిండ్రు గిరిజనులు ఆదివాసులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీని ఆదిలాబాదులోనే పెడతామని చెప్పిండ్రు. కానీ తర్వాత ములుగుకు మారుస్తామన్నారు. కాబట్టి దయచేసి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వమైన ఆదిలాబాద్లో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. మరి అదేవిధంగా సార్ ఎంత ఘోరమంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఖజానా నుంచి అభివృద్ధి చేయడానికి వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు డబ్బులు వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి గజ్వేల్కు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నుంచి డబ్బులు తెచ్చుకున్నారు అధ్యక్ష. మరి అదేవిధంగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి నియోజకవర్గం సిద్దిపేటకు ఆదిలాబాద్ నుంచి డబ్బులు తెచ్చుకున్నారు అధ్యక్ష. ఏం పాపం చేసినామో ఆదిలాబాద్ వాళ్ళం. మేము అనుకున్నాం అంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ నుంచి గుంటూరుకు నిధులు పోయినాయి. ఆ విషయంలో మేము మాట్లాడినప్పుడు మేమేమనుకున్నామంటే మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కదా, ఇంకా ఏమైనా హైదరాబాద్ నుంచి నిధులు ఆదిలాబాద్కు వస్తాయి అనుకున్నాం. కానీ ఆదిలాబాద్ రైతులకు సంబంధించిన నిధులు గజ్వేల్ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కు వెళ్ళినాయి. అదేవిధంగా హరీష్ రావు గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి వారి నియోజకవర్గంకి వెళ్ళినాయి. కాబట్టి వచ్చినటువంటి ఆ నిధులన్నీ ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్ మార్కెట్కు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం సార్, ఆదిలాబాద్లో ఇరిగేషన్ లేదు సార్. మొత్తం వెనుకబడ్డటువంటి ప్రాంతం. కోర్టా చెనాక్ అనే ప్రాజెక్టును అక్కడ నిర్మాణం చేసారు. కానీ ల్యాండ్ ఎక్వేషన్ 2.5 సంవత్సరాల నుండి ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్కు కావాల్సినటువంటి డబ్బులు కావాలని ఆదిలాబాద్ ఉన్నటువంటి అధికారులు ఇరిగేషన్ అధికారులు ఉత్తరాలు రాసినా కూడా ఇప్పటి వరకు సార్ నిధులు కేటాయించలేదు. దయచేసి ఆ కోటా చెనాక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్వేషన్ నిధుల్ని వెంటనే కేటాయించాలి సార్. ఇంకొక ఘోరం సార్, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలిస్తామని గత ప్రభుత్వం 43,500 రూపాయల డీడీలు కట్టించుకున్నది. గొల్ల కుర్మ సోదరులు పాపం అప్పులు చేసి బాకీలు చేసి వడ్డీలకు తీసుకొచ్చి ఇచ్చి కట్టిండ్రు. ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గరనే జమ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇవ్వలేదు. దయచేసి కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి 43,500 రూపాయలకు వడ్డీతో సహా గొల్ల కుర్మలకు చెల్లిస్తూ వాళ్లకు నగదు బదిలీ పథకాన్ని తొందరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. చివరిగా ఒక విషయం సార్, ఆదిలాబాద్ టు ఆర్మూర్ వయా నిర్మల్ కొత్తగా రైల్వే లైన్ కొరకు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం ఇచ్చింది. 50-50% పార్ట్నర్షిప్లో మేము రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రైల్వే లైన్ మంజూరు చేయండి అని అంటే కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ మంజూరు చేసింది సార్. ముందేమో ఉత్తరం ఇచ్చిండ్రు, మేము 50% భాగస్వామ్యం ఉంటాం,
మీరు తొందరగా మంజూరు చేయనంటే ఆ రోజు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిన కారణంగా రైల్వే లైన్ మంజూరైంది. కానీ కేంద్రం నుంచి ఇప్పటిదాకా 5 ఉత్తరాలు రాసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అందుకే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా ఈ ప్రభుత్వ ఆలోచన ఏమున్నదో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఒకటి సార్, ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీనగర్ డివిజన్లో స్వామి వివేకానంద్ బస్తీ మొత్తం కూడా అక్కడ దళితులు సార్. మొన్న 29వ తారీఖు నాడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి అప్పుడే ఆ రోజు ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కోర్టు స్టే ఉన్నా కూడా జబర్దస్తిగా వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా లేదనకుండా ఇండ్లన్నీ కూడా మొత్తం కూల్చేసింది సార్. వాళ్ళకు ఆల్టర్నేటివ్ కూడా చూపించలేదు. దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దళితులు కాబట్టి వెంటనే వాళ్ళు ఇంకోటి 15 రోజుల నుంచి వాళ్ళు రాత్రింబవళ్ళు అక్కడనే దీక్ష చేస్తున్నారు సార్. ఎవరు కూడా అధికారులు పట్టించుకుంటలేరు. వాళ్లకు ప్రత్యేక ఆల్టర్నేటివ్ ఏమన్నా భూమి అన్నది జాగన్న చూపించాలా, లేకుంటే ఉన్న జాగనన్నా కానీ కోర్టు ఉత్తర్వు ప్రకారం వాళ్ళకు అప్పగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా సార్. నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.